టీవీ నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కరీంనగర్ జిల్లా నీలోజిపల్లిలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్కు డిఎంహెచ్ఓతో పాటు ఎమ్మెల్యే సత్యం హాజరయ్యారు. వన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని పలు రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలను నిర్వహించారు. నా పేరు డాక్టర్ వసంతరావు అండి, డిఎంహెచ్ఓ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు నీలోజిపల్లి అనే గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ వన్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతుంది. వన్ హాస్పిటల్ అదేవిధంగా గవర్నమెంట్ వైద్యులు అండ్ వైద్య బృందంతో ఇలాంటి క్యాంపు నిన్న కూడాను వీర్నపల్లి అనే మండలంలో, వీర్నపల్లి అంటే మారుమూల గ్రామమైన జిల్లా, మారుమూలమైన గ్రామము, మన తెలంగాణలోనే మారుమూలమైన గ్రామం. అలాంటి గ్రామంలో వీర్నపల్లిలో బిగ్ టీవీ వాళ్ళు కండక్ట్ చేయడం కృతజ్ఞతాభివందనాలు. వాళ్ళకి బిగ్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా పెద్దగా అక్కడ కూడా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 300-400 మంది పేషెంట్స్ కూడా వచ్చారు. మేము ఒకటే తెలియజేస్తున్నాము, బికాజ్ ఇట్ ఈజ్ ఎ సీజనల్ డిసీజ్, ఈ కాలంలో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి పరిశుభ్రతను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్క ఇంటి యజమానులకి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఊర్లోనైతే క్లోరినేషన్ అయితేనేమి, వాటర్ ట్యాంక్స్కి ప్లస్ మోరీలు క్లీన్ చేయించడం, బ్లీచింగ్ చేయించడం, పైరెత్తన స్ప్రే అయితేనేమి, ఇట్లాంటి చర్యలు కూడా మేము చేపడుతున్నాము. ప్రతి ఒక్కరు నేను కోరుతుంది ఏంటంటే, ఈ విలేజ్ గ్రామస్తులకు కూడాను, కరీంనగర్ సిరిసిల్ల అనేది ఇప్పుడు చాలా పెద్ద పట్టణం అయింది, మెడికల్ కాలేజ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి ఏ ఒక్క ఆపద వచ్చినా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల లేదంటే వేములవాడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వచ్చి అక్కడ వైద్య సహాయం తీసుకొని ఆపరేషన్స్ ఉన్నాయి ఏమున్నా సరే ఉచితంగా అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి మా మండల ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు బిగ్ టీవీ. థ్యాంక్ యూ. ఈరోజు చొప్పదండి కాన్స్టిట్యున్సీ నీలోజిపల్లి విలేజ్లో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే బిగ్ టీవీ అండ్ వన్ హాస్పిటల్ కలిసి నిర్వహిస్తున్న ఈ ఆధ్వర్యంలో పేషెంట్లని ఈరోజు దాదాపు 200 నుంచి 300 మంది పేషెంట్లని ఉచితంగా చూడడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం. బీపీ, షుగర్, పైగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జ్వరాలు, విష జ్వరాలు ఇలాంటివి ఏమన్నా కూడా దానికి సంబంధించిన వైద్యం అన్నీ కూడా మనం బిగ్ టీవీ అండ్ వన్ హాస్పిటల్ తరఫున మనం పేషెంట్లకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. పేషెంట్లందరూ సంతోషంగా ఈ మన క్యాంప్ని స్వాగతించారు. అందరికీ దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారు, మన లోకల్ ఎంపీపీ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలా నిజంగా బిగ్ టీవీ టీవీ ఛానల్ అనగానే టీఆర్పీ రేటింగ్ల కోసం జరిగింది జరిగినట్టు అంటే అన్ని ఛానళ్ళు కావు, కానీ కొన్ని ఛానళ్ళు ఇష్టారీతిన వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాయి. కానీ బిగ్ టీవీ ప్రారంభం నుంచి కూడా ఒక ప్రత్యేక ఒరవడితోటి, ప్రత్యేక శైలితోటి సమాజంలో ఉన్న సమస్యలను ఎంతో పరిశోధించి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం బిగ్ టీవీ చాలా ముందంజలు ఉందని మాత్రం తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నికల సమయంలో చూస్తే కూడా ప్రీ పోల్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ వాళ్ళ టీఆర్పీ ఛానళ్లకు, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ ఇష్టారీతిన సర్వేలు కూడా చేసిన అనేక ఛానళ్ళు మనం చూస్తున్నాం. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న బిగ్ టీవీని. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రజల ఆకాంక్షలకు, ప్రజల మనసులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇలా నిజంగా ఒక సామాజిక స్పృహతోటి, సమాజం పట్ల బాధ్యతతోటి బిగ్ టీవీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మా వంతుగా మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇలా పౌరుల మాకు తోచిన విధంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ముందొస్తున్నందుకు బిగ్ టీవీని నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సేవ లోపల మేము ముందుంటామని చెప్పి బిగ్ టీవీ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం మనము
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లోపల మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున కూడా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ కూడా సామాజిక సేవ లోపల మేము ముందుంటామని చెప్పి ఇటు బిగ్ టీవీ ఎప్పుడైతే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందో అప్పటి నుంచి కూడా ఇటు హాస్పిటల్ వారు కానీ తర్వాత గ్రామాల యొక్క ప్రజాప్రతినిధులు కానీ తమ గ్రామాల లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి మెగా హెల్త్ క్యాంపులకు కూడా జనాల నుంచి అనూహ్య స్పందన రావడం జరిగింది. వర్షాలు కొడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యం లోపల అయితే తమకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తమ గ్రామంలోకి వచ్చి హాస్పిటల్ వారు చూడడంతో పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చి క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల చూడొచ్చు. ప్రస్తుతం మనం నీలోజిపల్లి లోపల ఉన్నటువంటి మెగా హెల్త్ క్యాంపు మరికొద్ది సేపటి లోపల ప్రారంభమయ్యేటువంటి నేపథ్యం లోపల ఇక్కడికి వచ్చి ఓపీ లైన్లో నిల్చొని కూడా ఇటు తమ ఓపీ బీపీ సంబంధించినటువంటి వాటిపైన ఓపీ చూపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నీలోజిపల్లి లోపల ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకు ఇటు వన్ హాస్పిటల్ వారు కూడా పూర్తిగా సహకారం అందించారు. కరీంనగర్ నుంచి వన్ హాస్పిటల్ యొక్క సిబ్బంది వచ్చి జనాలకు సంబంధించినటువంటి ఈసీజీ తర్వాత బీపీ షుగర్ వగైరా టెస్టులు కూడా ప్రారంభించడానికి టెస్టులు చేయడానికి అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మెగా హెల్త్ క్యాంప్ ఉంటుందో మెగా హెల్త్ క్యాంపుకు కూడా జనాల నుంచి మంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకి ఇక్కడ విజువల్స్ లోపల క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నీలోజిపల్లి గ్రామానికి చెందినటువంటి వారు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినటువంటి మెగా క్యాంపు తర్వాత ఇటు బిగ్ టీవీ యొక్క కృషిని ఇటు మరవలేము, మా ప్రజల ముందుకు వచ్చింది బిగ్ టీవీ అని చెప్పి చెప్పుకోవడం కూడా జరిగింది. మొత్తానికి దీనికి వన్ హాస్పిటల్ వారు కూడా సహకరించారు. ఆ వన్ హాస్పిటల్ నుంచే మొత్తం పూర్తిగా వైద్య సిబ్బంది ఇక్కడికి రావడంతో పాటుగా ఈసీజీ మిషన్లు తర్వాత ఇతర గుండెకు సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇక్కడ నిర్వహించి పూర్తిగా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చొప్పదండికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరికొద్ది సేపటి లోపల ఇక్కడికి వచ్చి క్యాంపు ప్రారంభించిన తర్వాత వైద్య శిబిరం ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇటు ముంపు గ్రామాల యొక్క అధ్యక్షుడు కూస రవీందర్ గారి యొక్క సహకారం కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఇటు వైద్య సిబ్బంది తర్వాత మీడియా సిబ్బంది తర్వాత గ్రామాల వారికి అందరికీ కూడా ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి.